49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. ఈ మధ్య కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం అమృత సంజీవని. పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సంజీవని. ఈ పేరులోనే చాలా మీనింగ్ఫుల్ ఉంది. ఏంటంటే ఇది అమృతంలా పనిచేసేది అనేసి. మరి ఈ అమృత సంజీవని దేనికి ఉపయోగిస్తారు, ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ వివరాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. అమృత సంజీవిని అనేది ఎక్కువగా వినపడుతుంది ఈ మధ్య కాలంలో ఆయుర్వేదంలో. పేరు వింటే అర్థమైపోతుంది అమృత సంజీవిని అంటే అన్ని విధాల అన్ని రోగాలకి అమృతంలా పనిచేస్తుంది అనేసి అర్థం అవుతుంది. ఇంతకీ ఏంటి సార్ ఈ అమృత సంజీవిని? సంజీవిని అంటే జీవాన్ని కాపాడేది సంజీవిని. యాక్చువల్గా సంజీవిని అనే మొలక కూడా ఉంది. అంటే గుడూచి అనే పదార్థం ఉంటుంది. ఒక చెట్టు వేరు కాండం, దాని పేరు గుడూచి. దాన్ని మరో పేరులో సంజీవిని అంటారు. అంటే సంజీవిని అనేది జీవాన్ని కాపాడేది, ప్రాణాన్ని కాపాడేది సంజీవిని. అమృత సంజీవిని అని ఎందుకన్నామంటే ప్రాణాన్ని కాపాడడానికి ఏ జబ్బు రాకుండా కాపాడాలి, ఏ వ్యాధులకు లోను కాకుండా కాపాడాలి. అలాంటప్పుడే బాగుంటాం. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే అద్భుతమైన మెడిసిన్ మందు ఏదో ఉండాలి. ఈ సంజీవిని అమృత సంజీవిని అని ఎందుకన్నామంటే అమృత తుల్యంగా పనిచేస్తుంది. అమృతం అంటే మనకి దేవతలు తాగుతారు, సజీవంగా ఉన్నారని మనం అనుకుంటాం. మనకు అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే అందుకని అమృత సంజీవని అని దీనికి పేరు పెట్టడం జరిగింది. అలాగే అమృతంలాగా పనిచేస్తుంది. ఇది మూలికలు ఇందాక చెప్పుకున్నట్టు గుడూచి ఒకటి కలుస్తుంది, అలాగే అశ్వగంధ, ఇంకోటి సింగాడ ఒక కాండం నుంచి తయారు చేసినటువంటి పిండి పదార్థం అది కలుస్తుంది, మెయిన్ డ్రగ్ అది. ఇలా ఇదే విధంగా ఇంకొక 7-8 రకాల మూలికలు కలుస్తాయి ఇందులో. ఇది చాలా రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అది మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే నిష్పక్షపాతంగా చాలా రకాల జబ్బులకు పనిచేస్తుంది. ప్రపంచాన మొత్తం వణికిస్తున్నటువంటి వ్యాధి మధుమేహ వ్యాధి, డయాబెటీస్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ వచ్చింది అంటే చాలా బెంబేలు పడిపోతాం. ఎన్నో రకాల జబ్బులు వచ్చినా ఆ జబ్బుకి చాలామంది భయపడతాం. ఎందుకు? షుగర్ వస్తే జీవితకాలం మెడిసిన్ వాడాలి, చాలా రకాల తినుబండారు, మరీ ముఖ్యంగా ప్రతి మనిషికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి. అక్కడ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా చాలా ప్రమాదానికి దారి. కొన్ని రకాల పళ్ళని తినద్దు, కొన్ని రకాల ఆహారం తీసుకోవద్దు, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా రకాల జబ్బుల్ని మధుమేహ వ్యాధి తీసుకొస్తుంది, శరీరంలోకి దోహదపడుతుంది. సపోజ్ చూపు మందగిస్తుంది అంటే టోటల్గా డయాబెటిక్ రెటినోపతి, రెటీనా ప్రాబ్లం వస్తుంది, రెటీనా ప్లాస్మా వస్తుంది, ఇలాంటివి. నెఫ్రైటిస్, నెఫ్రాన్స్ పైన మూత్ర జబ్బులు వస్తున్నాయి అంటే పూర్తిగా నెఫ్రాన్ చెడిపోయే వరకు వదిలిపెట్టదు మధుమేహం. అలాగే బీపీ మీద చూపిస్తుంది అంటే గుండె పైన చూపిస్తుంది, అలాంటప్పుడు గుండె జబ్బులు తీసుకొస్తుంది. ఇలా ఈ విధంగా మధుమేహం అంటే అందువల్ల భయపడతారు అనమాట. మధుమేహం కంట్రోల్లో ఉంటే బాగే ఉంటుంది. కంట్రోల్లో తప్పినప్పుడు, ఎప్పుడైతే అదుపులో ఉండదో అప్పుడు ఈ చెప్పిన జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కన్నా కూడా ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఏంటి, మధుమేహ వ్యాధి రాకుండా ఉంటే మంచిదేమో, అలాంటి మందు ఏదైనా ఉందా అని ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. దానికి కానీ ఇప్పుడు చెప్పినటువంటి అమృత సంజీవని అమృత తుల్యంగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిని దరిదాపుల్లోకి రాకుండా కాపాడుతుంది. వచ్చాక ఇన్ని ఇబ్బందులు ఇన్ని పాటలు పడే కన్నా అది కాపాడుతుంది. అంటే ఇప్పుడు మధుమేహం లాగా చాలా ఉన్నాయి సార్. థైరాయిడ్ ఉంది, అది కూడా దీర్ఘకాలంగా మెడిసిన్ వాడాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వినిపిస్తున్నాయి. సో మీరు చెప్పారు బీపీ ఉంటే వస్తుంది. సో బీపీ కూడా చాలా మందికి ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ కావచ్చు, కిడ్నీ మీద చూపించే ఎఫెక్ట్స్ కావచ్చు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి క్రానిక్ డిసీజెస్. ఒక్కొక్కటి మనం చెప్తాం. హృదయం అన్న గుండె జబ్బులు అంటున్నాం. గుండె జబ్బులు అని చూసినట్లయితే
మధుమేహ వ్యాధి ప్రకోపించినా వస్తుంది, బీపీ ప్రకోపించినా గుండె జబ్బులు వస్తున్నాయి, లేదా బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉన్నా, కొలెస్ట్రాల్స్ పెరిగినా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఎలా వచ్చినా హార్ట్ స్ట్రోక్ వస్తుంది, మనిషి సడన్గా వెళ్ళిపోతాడు, లేదా గుండె జబ్బు తీవ్రంగా పరిగణించి కొంతకాలం తర్వాత ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. అలాంటి గుండె జబ్బులు రాకుండా కూడా ఈ అమృత సంజీవని పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటికి అన్నిటికీ ఇది పనిచేస్తుంది. థైరాయిడ్ అనుకున్నాం. థైరాయిడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్. మానవ శరీరం అన్ని రకాల హార్మోన్స్ నిలయం. ఎస్సిజి హార్మోన్, ఎస్హెచ్ హార్మోన్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్ఎస్హెచ్ హార్మోన్, మెలోనిన్ వెంట్రుకల కోసం, ఇలా గొనాడోట్రోపిన్ హార్మోన్, అలాగే ఇలా చాలా రకాల హార్మోన్స్ నిలయం మానవ శరీరం. ఇన్సులిన్ హార్మోన్, ఇలా చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి. అంటే హెయిర్కి కూడా పనిచేస్తుంది. హెయిర్కి కూడా పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ అనుకున్నాం, ఇన్ని రకాల హార్మోన్స్ నిలయం. అలాగే థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది? థైరాయిడ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఇన్ని హార్మోన్స్ ఉన్నాయి కదా పైన చెప్పుకున్న, శరీరంలో ఉన్న అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. అందుకే థైరాయిడ్ హార్మోన్ దెబ్బతింటే కూడా చాలా రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడు స్టిమ్యులేట్ అయ్యి జాగ్రత్తగా ఉండాలి, అది బాగుండాలి. అందుకే ఈ మధ్య కాలంలో చాలామందికి థైరాయిడ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వయసుతో నిమిత్తం లేకుండా వస్తుంది. 20 ఏళ్ళ పిల్లలకు వస్తుంది, 15 ఏళ్ళ పిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకు వస్తుంది, చిన్నవాళ్ళకు వస్తుంది. ఇంతకు పూర్వం థైరాయిడ్ అంటే ఎవరికి తెలియపోయింది, ఇప్పుడు అందరికీ థైరాయిడ్ తెలుసు. ఎందుకు వస్తుంది? ప్రధాన కారణం అని చూసినట్లయితే ఆహార లోపం, ఆహార పదార్థాలు. ఇంతకు పూర్వం రాక్ సాల్ట్, రాతి ఉప్పు వాడేవాళ్ళం. ఉప్పు వాడుతూ ఉంటే నీరు చేరిపోయేది, కొంచెం అటు ఇటు అయితే తడేది ఉప్పు అంతా, నీరు చేరిపోయేది. అలాంటిది ఇప్పుడు ఏ ఉప్పు వాడినా కూడా పిండిలాగా తయారవుతుంది. ఇలా చల్లితే పడుతుంది, తడి కాదు, చేతితో ముట్టుకున్నా తడి అంటదు. ప్రధాన కారణం ఉప్పే. మొన్న రీసెంట్గా ఒక వీక్ డేస్ బ్యాక్ సాల్ట్ టెస్ట్కి వచ్చారు. మన గవర్నమెంట్ చాలా మంచి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఇంటింటికి హెల్త్ వర్కర్స్ అంటే హెల్త్ అసిస్టెంట్స్, ఆశా వర్కర్స్ వాళ్ళు వచ్చారు, సిస్టర్ ప్లస్ వీళ్ళు వచ్చారు. ఇక్కడ ఇది తప్పకుండా మాట్లాడాలి, ఎందుకంటే ఉప్పు టెస్ట్ కోసం వచ్చారు వాళ్ళు. ఉప్పు ఏది వాడుతున్నారని అడిగారు, ఇచ్చాం. రాగానే చెప్పాను అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు అని చెప్పాను. సార్ అలా అంటే వాడకూడదమ్మా అని చెప్పాను. సరే అని సాల్ట్ ఇచ్చాను, టెస్ట్ చేశారు. ఇది వాడకూడదు సార్, pH లెవెల్ కరెక్ట్ లేదు. ఇంకొక ఉప్పు ఇచ్చాం, ఇది బాగుంది సార్, ఇది వాడవచ్చు. సాధారణ ఉప్పు మాత్రమే వాడాలి. ఉప్పు తీసుకుంటే నీరులాగా వస్తూ ఉండాలి, తడవాలి తప్పకుండా. ఆ ఉప్పు వాడితే గొంతు వాపు వ్యాధి రాదు. పూర్వకాలంలో గొంతు వాపు వ్యాధి వస్తుంది, రాకుండా ఉండడానికి అయోడైజ్డ్ ఉప్పు వాడండి వాడండి అని విరివిగా ప్రచారం కల్పించడం జరిగింది. కొంతవరకు పర్వాలేదు. ఓవర్ డోసెస్ ఆఫ్ అయోడిన్ శరీరంలో పేరుకుపోయి థైరాయిడ్స్ రావడానికి ప్రధాన కారణం అవుతుంది. అది రీసెంట్గా పరిశోధనలో తేలింది, ఇద్దమిద్దంగా చెప్పవచ్చు. సో ఇన్ని రకాల వాటికి అమృత సంజీవిని థైరాయిడ్ కూడా అమృతంగా పనిచేస్తుంది. ఇంకా చూస్తే ఇందాక చెప్పుకున్నాం కొలెస్ట్రాల్స్, హెచ్డిఎల్స్, ట్రైగ్లిసరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ రాకుండా, కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ రాకుండా కాపాడుతుంది, వచ్చిన వాళ్ళకి తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా రాకుండా కాపాడుతుంది, ఇఫ్ ఇన్ ది కేస్ వస్తే తగ్గిస్తుంది, ఇప్పుడే చెప్పిన. అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, రొంప, జలుబు అవి తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు, చర్మం పైన ర్యాషెస్, రకరకాల చర్మ వ్యాధులు వస్తుంటాయి, మచ్చలు అవుతుంటాయి, రకరకాల ఏదైనా అవ్వచ్చు. అలాంటి చర్మ వ్యాధులన్నింటికీ చెక్ పెట్టవచ్చు. హెయిర్ ఫాల్ అవ్వడం లేదా జుట్టు చిట్లడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఒకటే కాదు, ఆరోగ్యవంతమైన జుట్టు ఉండాలి. హెయిర్ ఫాల్ చిట్లినట్టు అవ్వడం, లేదా కొరుకులు కట్టినట్టు తెగిపోవడం, ఎక్కడికక్కడికి కట్ చేసినట్టు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా నివారిస్తుంది. బ్రెయిన్ షార్ప్నెస్ని పెంచుతుంది. అయితే సార్ ఈ అమృత సంజీవిని అనేది మనం ఎట్లా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి? ఇది ఎలా అంటే మీకు ఒక పౌడర్ రూపంలో లభిస్తుంది. జనరల్గా మీకు చూపిస్తాను, ప్రేక్షకులంతా చూడవచ్చు. ఇది ఒక పౌడర్ లాగా, ఒక ఇందాక పైన చెప్పుకున్నట్టు ఒక 10 రకాల మూలికలతో ఈ మందు తయారు చేశాము మేము. ఈ మందుని ఏంటంటే
ఆహారంలో ప్రతిరోజు తీసుకున్నట్లయితే పైన చెప్పినటువంటి జబ్బులు ఏవి మన దరిదాపుల్లోకి రావు. ఉండాల్సిన అన్ని రకాల జబ్బులకి పని చేస్తుంది. పైన చెప్పినటువంటి జబ్బులన్నీ నరాల జబ్బులు అవ్వచ్చు, ఫెరాలిసిస్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, స్కిన్ డిసీజెస్, పైన ఒక 10 రకాల జబ్బులు చెప్పాను. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్, లంగ్ డిసీజెస్, థైరాయిడ్స్, షుగర్, చర్మ వ్యాధులు, అలాగే హెయిర్ ఫాల్, ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్. అవన్నింటికి కూడా రాకుండా ఈ అమృత్ సంజీవిని వాడి చెక్ పెట్టేయచ్చు. ఎలా వాడాలని చూద్దాం. ఇప్పుడు ఇందాక చూపించాను కదా మందు, ఆ మందుని రోజు సాయంత్రం మనకు సరిపడేంత చపాతీలాగా కానీ లేదా దోశలాగా కానీ వేసుకొని తినవచ్చు. సాయంత్రం డిన్నర్కి బదులుగా రైస్ తీసుకునే బదులుగా ఎవ్రీడే ఒక ఏజ్ దాటిన వాళ్ళందరూ ఏజ్తో సంబంధం లేకుండా కూడా వాడచ్చు. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. అంటే ఇది దోశ చపాతీ చేసుకున్నప్పుడు దీని కాంబినేషన్లో మనం కర్రీస్ ఏ కర్రీ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ కూరలలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ కూరలు వాడచ్చు, వెజిటబుల్స్ వాడచ్చు, నాన్ వెజిటేరియన్స్ చికెన్, ఎగ్, ఇలా ఫిష్ ఏదైనా వాడుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇట్ ఆల్. అన్ని రకాల కూరలతో చపాతీ హాయిగా తినేసేయచ్చు. చపాతీ ప్రిపరేషన్కి జవారీ రోటీ ఎలాగైతే తయారు చేస్తామో వేడి నీటితో కలపాల్సి ఉంటుంది, మాలిగ్నేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలు నీటితో చపాతీ రాదు, ఎందుకంటే మేము వాడుతున్నాం కనుక ప్రిపరేషన్ చెప్పగలుగుతాం. అండ్ దోశ, చపాతీ కానీ దోశ కానీ అలా చేసుకొని మనకు అవసరం ఉన్నంత 2, 3 అవసరాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా అమృత్ సంజీవని అమృతతుల్యంగా పైన చెప్పినటువంటి రకరకాల డిసీజెస్కి, ఐసైట్ ఇలాంటి వాటికి ఎన్నింటికో పనిచేస్తుంది అనమాట. ప్రివెన్షన్ ఫర్ ఆల్ దోస్ డిసీజెస్, అన్ని రకాల రాకముందు వాడుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి అన్నా కూడా అమృత సంజీవిని పనిచేస్తుంది, అమృతతుల్యంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఒక పూట వాడడంలో, ఆహారంలో చేర్చుకొని వాడడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దానివల్ల చాలా ప్రయోజనకారి. ఇవన్నీ తగ్గిస్తుంది, రాకుండా ఉంటుంది. నైట్ టైం వాడితే దీని చాలా బెనిఫిట్స్ ఎక్కువ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. అవసరం ఏదో ఒక టైం, మార్నింగ్ ఆర్ బై నైట్ ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్కి బదులుగా వాడవచ్చు. సార్ ఇవి కొన్ని రకాల మూలికలతోటి తయారు చేసాము అనేసి అన్నారు కదా, అంటే ఇది తీసుకున్నప్పుడు ఏమైనా మనము కొద్దిగా ఏమైనా పథకం లాంటిది ఏమైనా అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాలు? అవాయిడ్ చేయాల్సిన జనరల్ టు ఆల్ అవాయిడ్ చేయాల్సిన ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఏంటి, నాన్ వెజిటేరియన్లో మటన్ తినకూడదు, వెజిటేరియన్లో వచ్చేసి పన్నీర్ తినకూడదు, మిగతా అన్ని రకాల కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తినకూడదు అంతే. అవి మానేసేసి మిగతా అన్ని తీసుకోవచ్చు. అన్ని రకాల కూరలు తినవచ్చు, అన్ని రకాల వెజిటేబుల్స్ తినవచ్చు, నాన్ వెజిటేరియన్లో వచ్చి చికెన్, ఫిష్, ఎగ్ తినవచ్చు, అన్నీ తినవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. మనం తీసుకునే ఆహారంతో పాటు ఆహారంలో చేర్చుకొని తినడం మంచిది. ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఎనర్జెటిక్ ఉన్న బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. మరీ ముఖ్యంగా బ్లడ్ కాంపోనెంట్స్, ప్లేట్లెట్స్ కానీ ఇతరత్ర బ్లడ్ సెల్స్ కానీ, కాల్షియం డెఫిషియన్సీ, ఎముకల్లో పట్టు, ఇవన్నీ సంభవిస్తాయి. ఇవన్నిటికీ పనిచేస్తుంది. ఒక 10 వరకు చెప్పాము, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి వీటి వల్ల. సో ఇప్పటి వరకు ఈ అమృత సంజీవిని ఎంతమంది వాడారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మా దగ్గర రివ్యూ ఏంటంటే చాలామందికి మా దగ్గర వస్తున్న పేషెంట్స్కి ఈ మధ్య కాలంలో జస్ట్ ఇట్ విల్ బి ప్రిపేర్డ్ లాస్ట్ 2 months 3 months అంతే. 3 months క్రితమే తయారు చేసాం. 1 yearగా పాటుపడి తయారు చేసి ట్రయల్స్ అన్ని వేసేసుకొని బాగుంది అనుకున్నాక జనాలకు 2-3 months నుంచి ఇస్తున్నాం. దాదాపు ఒక 1000 పీపుల్స్ వరకు ఇవ్వచ్చు మేము ఇప్పటివరకు. మంచి రెస్పాన్స్ ఉంది. ఇట్ ఈస్ బెస్ట్ రెస్పాన్స్. మంచి ఆకలి వేస్తుంది, ఈజీ టు మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కాన్స్టిపెన్సీ నుంచి బయటపడుతున్నారు. ఇవన్నీ కాన్స్టిపెన్సీ నుంచి బయటపడితే చర్మ వ్యాధులు రావు, బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది, ఆహారం బాగా జీర్ణం అవుతుంది కనుక ఆకలి బాగా వేస్తుంది. ఇవన్నీ అనమాట. దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ ప్రతి దానికి ఒక 10 రకాల 20 రకాల జబ్బులకు పనిచేస్తుంది. అందుకే ప్రతి జబ్బుకి మనం రెగ్యులర్గా వాడినట్లయితే ఎలాంటి జబ్బులు రావని నిర్మూమాటంగా చెప్పవచ్చు. ఎవరికైనా అవసరం ఉంటే కూడా అమృత సంజీవిని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు, వయసుతో సంబంధం లేదు. అండ్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి పథ్యం కూడా లేదు. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది. డైట్ ఆహారం లాగా తీసుకుంటున్నాం కనుక పథ్యం ఏం లేదు. డైరెక్ట్ యూజ్ ఐస్ డైట్. మనం తీసుకునే ఆహారంలో యూజ్ చేయడం కూడా చాలా డెడ్ ఈజీ తీసేసుకొని పెట్టుకోవచ్చు. ఎవరికి అవసరం ఉన్నా కూడా ఈ డైట్, ఈ మందు
స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. మమ్మల్ని అడిగితే తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, సంతోషం.